మనం రోజు రెగ్యులర్గా చేసే పనుల గురించి డూ అండ్ డస్ ఉపయోగించే సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, రకరకాల క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఈ సెషన్లో ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్ కోసం మనం ఒకే ఒక వర్బ్ వర్క్ తీసుకుంటున్నాం. ఒకే వర్బ్తో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగచ్చో చూద్దాం. డూ అండ్ డస్ లెసన్ చూడకపోతే ముందుగా మీరు ఆ లెసన్ చూడాలి. ఇక్కడ మనం డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో దీనికి మొత్తం 25 minutes పడుతుంది కాబట్టి డిస్ట్రాక్షన్స్ లేకుండా కూర్చుని నేను చెప్పిన ప్రతి సెంటెన్స్ని గట్టిగా నోరు విప్పి రిపీట్ చేయాలి. ఓకే, సో ఈ ప్రాక్టీస్ తర్వాత మీరు డిఫరెంట్ వర్బ్స్ లైక్ ప్లే, స్టడీ, కుక్ లాంటివి తీసుకొని ఇదే ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మీకు ఇంకా మోర్ ప్రాక్టీస్ వీడియోస్ కావాలి అంటే నేను పార్ట్ 2తో సెపరేట్ వర్బ్స్ కూడా చేస్తాను. అప్పుడు చూద్దాం మనం. ఈ ప్రాక్టీస్ అయ్యాక మీరు నాకు చెప్పండి కామెంట్స్లో. సో ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం రివిజన్ చేద్దాము. పాజిటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ ఓన్లీ. ఇక్కడ ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాక్టీస్ సెషన్లో చేసాము. ఇంకొకసారి రివిజన్ చేస్తున్నాం. నేను ఇక్కడ పని చేస్తాను. ఐ వర్క్ హియర్. రిపీట్, ఐ వర్క్ హియర్. యువర్ టర్న్. నేను నిజంగానే ఇక్కడ పని చేస్తాను. ఐ డూ వర్క్ హియర్. అగైన్, ఐ డూ వర్క్ హియర్. యువర్ టర్న్. నేను ఇక్కడ పని చెయ్యను. ఐ డోంట్ వర్క్ హియర్. రిపీట్, ఐ డోంట్ వర్క్ హియర్. యువర్ టర్న్. అతను ఇక్కడ పని చేస్తాడు. హీ వర్క్స్ హియర్. అగైన్, హీ వర్క్స్ హియర్. యువర్ టర్న్. అతను నిజంగానే ఇక్కడ పని చేస్తాడు. హీ డస్ వర్క్ హియర్. హీ డస్ వర్క్ హియర్. యువర్ టర్న్. అతను ఇక్కడ పని చేయడు. హీ డజంట్ వర్క్ హియర్. అగైన్, హీ డజంట్ వర్క్ హియర్. యువర్ టర్న్. గుడ్. నువ్వు ఇక్కడ పని చేస్తావా? డూ యూ వర్క్ హియర్? అగైన్, డూ యూ వర్క్ హియర్? అగైన్. అవును, నేను ఇక్కడ పని చేస్తాను. ఎస్ ఐ డూ. ఐ వర్క్ హియర్. అగైన్, ఎస్ ఐ డూ. I work here. Your turn. నువ్వు ఇంటి నుంచి పని చేస్తావా? Do you work from home? Do you work from home? Your turn. అవును, నేను ఇంటి నుంచి పని చేస్తాను. Yes, I do. I work from home. Again, yes, I do. I work from home. Your turn. మీరు వీకెండ్స్లో పనిచేస్తారా? డూ యూ వర్క్ ఆన్ వీకెండ్స్? అగైన్, డూ యూ వర్క్ ఆన్ వీకెండ్స్? యువర్ టర్న్. వాళ్ళు కలిసి పనిచేస్తారా? డూ దే వర్క్ టుగెదర్? అగైన్, డూ దే వర్క్ టుగెదర్? యువర్ టర్న్. అవును, వాళ్ళు కలిసి పనిచేస్తారు. ఎస్, దే డూ. దే వర్క్ టుగెదర్. Again, yes, they do. They work together. Your turn. Good. అతను ఈ కంపెనీకి పనిచేస్తాడా? Does he work for this company? Again, does he work for this company? Your turn. అవును, అతను ఈ కంపెనీకి పనిచేస్తాడు. Yes, he does. He works for this company. Again, yes, he does. He works for this company. Your turn. ఆమె ఇంటి నుంచి పనిచేస్తుందా? Does she work from home? Does she work from home? Your turn. లేదు, ఆమె ఆఫీస్లో పనిచేస్తుంది. No, she doesn't. She works in the office. Again, no, she doesn't. She works in the office. Your turn. Good. Ravi నీతో పనిచేస్తాడా? Does Ravi work with you? Again, does Ravi work with you? Your turn. అవును,
అతను నాతో పనిచేస్తాడు. ఎస్ హీ డస్, హీ వర్క్స్ విత్ మీ. ఎస్ హీ డస్, హీ వర్క్స్ విత్ మీ. యువర్ టర్న్. మీ మేనేజర్ ఆలస్యంగా పనిచేస్తారా? డస్ యువర్ మేనేజర్ వర్క్ లేట్? డస్ యువర్ మేనేజర్ వర్క్ లేట్? యువర్ టర్న్. అవును, ఆయన కొన్నిసార్లు ఆలస్యంగా పనిచేస్తారు. ఎస్ హీ డస్, హీ సమ్టైమ్స్ వర్క్స్ లేట్. ఎస్ హీ డస్, హీ సమ్టైమ్స్ వర్క్స్ లేట్. యువర్ టర్న్. గుడ్. నువ్వు ఇక్కడ పనిచేయవా? డోంట్ యూ వర్క్ హియర్? డోంట్ యూ వర్క్ హియర్? యువర్ టర్న్. అవును, నేను ఇక్కడే పనిచేస్తాను. ఎస్ ఐ డూ, ఐ వర్క్ హియర్. ఎస్ ఐ డూ, ఐ వర్క్ హియర్. యువర్ టర్న్. నువ్వు ఇంటి నుంచి పనిచేయవా? డోంట్ యూ వర్క్ ఫ్రమ్ హోమ్? డోంట్ యూ వర్క్ ఫ్రమ్ హోమ్? యువర్ టర్న్. అవును, నేను ఇంటి నుంచి పనిచేస్తాను. ఎస్ ఐ డూ, ఐ వర్క్ ఫ్రమ్ హోమ్. అగైన్, ఎస్ ఐ డూ, ఐ వర్క్ ఫ్రమ్ హోమ్. యువర్ టర్న్. నువ్వు శనివారాల్లో పనిచేయవా? డోంట్ యూ వర్క్ ఆన్ సాటర్డేస్? డోంట్ యూ వర్క్ ఆన్ సాటర్డేస్? యువర్ టర్న్. లేదు, నేను శనివారాల్లో పనిచేయను. నో ఐ డోంట్, ఐ డోంట్ వర్క్ ఆన్ సాటర్డేస్. నో ఐ డోంట్, ఐ డోంట్ వర్క్ ఆన్ సాటర్డేస్. యువర్ టర్న్. వాళ్ళు మీతో పనిచేయరా? డోంట్ దే వర్క్ విత్ యూ? డోంట్ దే వర్క్ విత్ యూ? యువర్ టర్న్. లేదు, వాళ్ళు మాతో పనిచేయరు. నో దే డోంట్, దే డోంట్ వర్క్ విత్ అస్. నో దే డోంట్, దే డోంట్ వర్క్ విత్ అస్. యువర్ టర్న్. గుడ్. అతను నీతో పనిచేయడా? డజంట్ హీ వర్క్ విత్ యూ? డజంట్ హీ వర్క్ విత్ యూ? యువర్ టర్న్. అవును, అతను నాతో పనిచేస్తాడు. ఎస్ హీ డస్, హీ వర్క్స్ విత్ మీ. ఎస్ హీ డస్, హీ వర్క్స్ విత్ మీ. యువర్ టర్న్. ఆమె ఇంటి నుంచి పనిచేయదా? డజంట్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? డజంట్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? యువర్ టర్న్. లేదు, ఆమె ఆఫీస్లో పనిచేస్తుంది. నో షీ డజంట్, షీ వర్క్స్ ఇన్ ది ఆఫీస్. నో షీ డజంట్, షీ వర్క్స్ ఇన్ ది ఆఫీస్. యువర్ టర్న్. రవి ఈ కంపెనీలో పనిచేయడా? డజంట్ రవి వర్క్ ఫర్ దిస్ కంపెనీ? డజంట్ రవి వర్క్ ఫర్ దిస్ కంపెనీ? యువర్ టర్న్. అవును, అతను ఈ కంపెనీలో పనిచేస్తాడు. ఎస్ హీ డస్, హీ వర్క్స్ ఫర్ దిస్ కంపెనీ. అగైన్, ఎస్ హీ డస్, హీ వర్క్స్ ఫర్ దిస్ కంపెనీ. యువర్ టర్న్. మీ మేనేజర్ వీకెండ్స్లో పనిచేయరా? డజంట్ యువర్ మేనేజర్ వర్క్ ఆన్ వీకెండ్స్? డజంట్ యువర్ మేనేజర్ వర్క్ ఆన్ వీకెండ్స్? యువర్ టర్న్. లేదు, ఆయన వీకెండ్స్లో పనిచేయరు. నో హీ డజంట్, హీ డజంట్ వర్క్ ఆన్ వీకెండ్స్. అగైన్, హీ డజంట్ వర్క్ ఆన్ వీకెండ్స్. యువర్ టర్న్. గుడ్. ఇప్పటిదాకా మనం రివిజన్ చేసాము. ఇప్పుడు యాక్చువల్ క్వశ్చన్ వర్డ్స్ స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు ఏం చేస్తావు? వాట్ డూ యూ డూ? వాట్ డూ యూ డూ? యువర్ టర్న్. నేను ఒక బ్యాంక్లో పనిచేస్తాను. ఐ వర్క్ ఇన్ అ బ్యాంక్. ఐ వర్క్ ఇన్ అ బ్యాంక్. యువర్ టర్న్. అతనేం పని చేస్తాడు? వాట్ డస్ హీ డూ? వాట్ డస్ హీ డూ? యువర్ టర్న్. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. హీ వర్క్స్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అగైన్, హీ వర్క్స్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యువర్ టర్న్. ఆమె దేనిపై పనిచేస్తుంది? వాట్ డస్ షీ వర్క్ ఆన్?
What does she work on? Your turn. ఆమె ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ పై పనిచేస్తుంది. షీ వర్క్స్ ఆన్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్. షీ వర్క్స్ ఆన్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్. యువర్ టర్న్. వాళ్ళేం చేస్తారు? వాట్ డూ దే డూ? వాట్ డూ దే డూ? యువర్ టర్న్. వాళ్ళు కస్టమర్ సపోర్ట్లో పనిచేస్తారు. దే వర్క్ ఇన్ కస్టమర్ సపోర్ట్. దే వర్క్ ఇన్ కస్టమర్ సపోర్ట్. యువర్ టర్న్. గుడ్. నువ్వెక్కడ పనిచేస్తావు? వేర్ డూ యూ వర్క్? వేర్ డూ యూ వర్క్? యువర్ టర్న్. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాను. ఐ వర్క్ ఫర్ అ ప్రైవేట్ కంపెనీ. ఐ వర్క్ ఫర్ అ ప్రైవేట్ కంపెనీ. యువర్ టర్న్. అతనెక్కడ పనిచేస్తాడు? వేర్ డస్ హీ వర్క్? వేర్ డస్ హీ వర్క్? యువర్ టర్న్. అతను హైదరాబాద్లో పనిచేస్తాడు. హీ వర్క్స్ ఇన్ హైదరాబాద్. అగైన్ హీ వర్క్స్ ఇన్ హైదరాబాద్. యువర్ టర్న్. గుడ్. ఆమె సాధారణంగా ఎక్కడ పనిచేస్తుంది? వేర్ డస్ షీ యూజువలీ వర్క్? వేర్ డస్ షీ యూజువలీ వర్క్? యువర్ టర్న్. ఆమె సాధారణంగా ఇంటి నుంచి పనిచేస్తుంది. షీ యూజువలీ వర్క్స్ ఫ్రమ్ హోమ్. షీ యూజువలీ వర్క్స్ ఫ్రమ్ హోమ్. అగైన్. వాళ్ళెక్కడ పనిచేస్తారు? వేర్ డూ దే వర్క్? వేర్ డూ దే వర్క్? యువర్ టర్న్. వాళ్ళు హెడ్ ఆఫీస్లో పనిచేస్తారు. దే వర్క్ ఎట్ ది హెడ్ ఆఫీస్. దే వర్క్ ఎట్ ది హెడ్ ఆఫీస్. యువర్ టర్న్. గుడ్. నువ్వు ఎప్పుడు పని మొదలు పెడతావు? వెన్ డూ యూ స్టార్ట్ వర్క్? అగైన్ వెన్ డూ యూ స్టార్ట్ వర్క్? యువర్ టర్న్. నేను ఉదయం 9 గంటలకి పని మొదలు పెడతాను. ఐ స్టార్ట్ వర్క్ ఎట్ 9 o'clock. ఐ స్టార్ట్ వర్క్ ఎట్ 9 o'clock. యువర్ టర్న్. అతను ఎప్పుడు పని ముగిస్తాడు? వెన్ డస్ హీ ఫినిష్ వర్క్? వెన్ డస్ హీ ఫినిష్ వర్క్? యువర్ టర్న్. అతను సాయంత్రం 5 గంటలకి పని ముగిస్తాడు. హీ ఫినిషెస్ వర్క్ ఎట్ 5 o'clock. హీ ఫినిషెస్ వర్క్ ఎట్ 5 o'clock. ఆమె ఎప్పుడు ఇంటి నుంచి పనిచేస్తుంది? వెన్ డస్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? వెన్ డస్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? యువర్ టర్న్. ఆమె సోమవారాలు శుక్రవారాల్లో ఇంటి నుంచి పనిచేస్తుంది. షీ వర్క్స్ ఫ్రమ్ హోమ్ ఆన్ మండేస్ అండ్ ఫ్రైడేస్. షీ వర్క్స్ ఫ్రమ్ హోమ్ ఆన్ మండేస్ అండ్ ఫ్రైడేస్. యువర్ టర్న్. వాళ్ళు ఎప్పుడు కలిసి పనిచేస్తారు? వెన్ డూ దే వర్క్ టుగెదర్? వెన్ డూ దే వర్క్ టుగెదర్? యువర్ టర్న్. వాళ్ళు ప్రతి ఉదయం కలిసి పనిచేస్తారు. దే వర్క్ టుగెదర్ ఎవ్రీ మార్నింగ్. దే వర్క్ టుగెదర్ ఎవ్రీ మార్నింగ్. యువర్ టర్న్. గుడ్. నువ్వు ఇక్కడ ఎందుకు పనిచేస్తావు? వై డూ యూ వర్క్ హియర్? వై డూ యూ వర్క్ హియర్? యువర్ టర్న్. ఈ ఉద్యోగం నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడ పనిచేస్తాను. ఐ వర్క్ హియర్ బికాజ్ ఐ లైక్ దిస్ జాబ్. I work here because I like this job. Your turn. అతను ఎందుకు ఆలస్యంగా పనిచేస్తాడు? Why does he work late? Why does he work late? అతనికి చాలా పని ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది, ఆలస్యంగా పనిచేస్తాడు. He works late because he has a lot of work usually. He works late because he has a lot of work. Your turn. Good. ఆమె ఎందుకు ఇంటి నుంచి పనిచేస్తుంది? Why does she work from home? Why does she work from home? Your turn.
ఆమెకు ఇంటి నుంచి పనిచేయడం సౌకర్యంగా ఉంటుంది. షీ వర్క్స్ ఫ్రమ్ హోమ్ బికాజ్ ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ హర్. షీ వర్క్స్ ఫ్రమ్ హోమ్ బికాజ్ ఇట్స్ కన్వీనియంట్ ఫర్ హర్. యువర్ టర్న్. వాళ్ళు ఎందుకు కలిసి పనిచేస్తారు? వై డూ దే వర్క్ టుగెదర్? వై డూ దే వర్క్ టుగెదర్? యువర్ టర్న్. వాళ్ళు ఒకే టీంలో పనిచేస్తారు కాబట్టి కలిసి పనిచేస్తారు. దే వర్క్ టుగెదర్ బికాస్ దే ఆర్ ఆన్ ద సేమ్ టీమ్. దే వర్క్ టుగెదర్ బికాస్ దే ఆర్ ఆన్ ద సేమ్ టీమ్. యువర్ టర్న్. గుడ్. నువ్వు ఇంటి నుంచి ఎందుకు పని చేయవు? వై డోంట్ యూ వర్క్ ఫ్రమ్ హోమ్? వై డోంట్ యూ వర్క్ ఫ్రమ్ హోమ్? యువర్ టర్న్. నేను ఆఫీస్లో పనిచేయడానికి ఇష్టపడతాను. ఐ ప్రిఫర్ టు వర్క్ ఇన్ ది ఆఫీస్. ఐ ప్రిఫర్ టు వర్క్ ఇన్ ది ఆఫీస్. యువర్ టర్న్. నువ్వు వీకెండ్స్లో ఎందుకు పని చేయవు? వై డోంట్ యూ వర్క్ ఆన్ ద వీకెండ్స్? వై డోంట్ యూ వర్క్ ఆన్ ది వీకెండ్స్? యువర్ టర్న్. వీకెండ్స్లో నేను విశ్రాంతి తీసుకుంటాను. ఐ రిలాక్స్ ఆన్ ది వీకెండ్స్. ఐ రిలాక్స్ ఆన్ ది వీకెండ్స్. యువర్ టర్న్. వాళ్ళు మనతో ఎందుకు పనిచేయరు? వై డోంట్ దే వర్క్ విత్ అస్? వై డోంట్ దే వర్క్ విత్ అస్? యువర్ టర్న్. వాళ్ళు వేరే టీంలో పనిచేస్తారు. దే వర్క్ ఆన్ అనదర్ టీమ్. దే వర్క్ ఆన్ అనదర్ టీమ్. యువర్ టర్న్. మీరిద్దరూ కలిసి ఎందుకు పనిచేయరు? వై డోంట్ యూ బోత్ వర్క్ టుగెదర్? వై డోంట్ యూ బోత్ వర్క్ టుగెదర్? యువర్ టర్న్. మేము వేర్వేరు ప్రాజెక్టులపై పనిచేస్తాము. వీ వర్క్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. వీ వర్క్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. యువర్ టర్న్. గుడ్. అతను ఇక్కడ ఎందుకు పనిచేయడు? వై డజంట్ హీ వర్క్ హియర్? వై డజంట్ హీ వర్క్ హియర్? యువర్ టర్న్. అతను వేరే కంపెనీలో పనిచేస్తాడు. హీ వర్క్స్ ఫర్ అనదర్ కంపెనీ. హీ వర్క్స్ ఫర్ అనదర్ కంపెనీ. యువర్ టర్న్. ఆమె ఇంటి నుంచి ఎందుకు పనిచేయదు? వై డజంట్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? వై డజంట్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? ఆమెకి ఆఫీస్లో పనిచేయడం ఇష్టం. షీ ప్రిఫర్స్ టు వర్క్ ఇన్ ది ఆఫీస్. షీ ప్రిఫర్స్ టు వర్క్ ఇన్ ది ఆఫీస్. యువర్ టర్న్. రవి నీతో ఎందుకు పనిచేయడు? వై డజంట్ రవి వర్క్ విత్ యూ? వై డజంట్ రవి వర్క్ విత్ యూ? యువర్ టర్న్. అతను వేరే టీంలో పనిచేస్తాడు. హీ వర్క్స్ ఆన్ అనదర్ టీమ్. హీ వర్క్స్ ఆన్ అనదర్ టీమ్. యువర్ టర్న్. మీ మేనేజర్ వీకెండ్స్లో ఎందుకు పనిచేయరు? వై డజంట్ యువర్ మేనేజర్ వర్క్ ఆన్ వీకెండ్స్? వై డజంట్ యువర్ మేనేజర్ వర్క్ ఆన్ వీకెండ్స్? యువర్ టర్న్. వీకెండ్స్ అతనికి సెలవు రోజులు. వీకెండ్స్ ఆర్ హిస్ డేస్ ఆఫ్. వీకెండ్స్ ఆర్ హిస్ డేస్ ఆఫ్. యువర్ టర్న్. గుడ్. నువ్వెవరితో పనిచేస్తావు? హూ డూ యూ వర్క్ విత్? హూ డూ యూ వర్క్ విత్? యువర్ టర్న్. ఇక్కడ హూమ్ డూ యూ వర్క్ విత్ అని కూడా అనొచ్చు, బట్ వాడుకలో మనం ఎప్పుడూ హూ డూ యూ వర్క్ విత్ అనే మాట్లాడతాం. ఓకే, న్యాచురల్ కాన్వర్జేషన్ ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఆల్వేస్ హూ డూ యూ వర్క్ విత్. గ్రామాటికల్గా హూమ్ డూ యూ వర్క్ విత్ ఈజ్ ఆల్సో కరెక్ట్, బట్ మనం అలా వాడాం. ఓకే, నేను నా టీంతో పనిచేస్తాను. ఐ వర్క్ విత్ మై టీమ్. ఐ వర్క్ విత్ మై టీమ్. యువర్ టర్న్. అతను ఎవరితో పనిచేస్తాడు? హూ డస్ హీ వర్క్ విత్? హూ డస్ హీ వర్క్ విత్? యువర్ టర్న్. అతను మాయాతో పనిచేస్తాడు. హీ వర్క్స్ విత్ మాయా. హీ వర్క్స్ విత్ మాయా. యువర్ టర్న్. నీతో ఎవరు పనిచేస్తారు? హూ వర్క్స్ విత్ యూ? హూ వర్క్స్ విత్ యూ?
రవి నాతో పనిచేస్తాడు. రవి వర్క్స్ విత్ మీ. రవి వర్క్స్ విత్ మీ. నువ్వెవరి కోసం పనిచేస్తావు? హూ డూ యూ వర్క్ ఫర్? హూ డూ యూ వర్క్ ఫర్? యువర్ టర్న్. నేను ఒక ప్రైవేట్ కంపెనీకి పనిచేస్తాను. ఐ వర్క్ ఫర్ అ ప్రైవేట్ కంపెనీ. ఐ వర్క్ ఫర్ అ ప్రైవేట్ కంపెనీ. యువర్ టర్న్. గుడ్. హూమ్ యూస్ చేసి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. నువ్వు పనిలో ఎవరిని సంప్రదిస్తావు? హూమ్ డూ యూ కాంటాక్ట్ అట్ వర్క్? హూమ్ డూ యూ కాంటాక్ట్ అట్ వర్క్ ఆర్ కన్సల్ట్? యువర్ టర్న్. నేను నా మేనేజర్ని సంప్రదిస్తాను. ఐ కాంటాక్ట్ మై మేనేజర్ ఆర్ ఐ కన్సల్ట్ మై మేనేజర్. గుడ్. అతను ఎవరికి రిపోర్ట్ చేస్తాడు? హూమ్ డస్ హీ రిపోర్ట్ టు? హూమ్ డస్ హీ రిపోర్ట్ టు? యువర్ టర్న్. అతను తన టీమ్ లీడర్కి రిపోర్ట్ చేస్తాడు. హీ రిపోర్ట్స్ టు హిస్ టీమ్ లీడర్. హీ రిపోర్ట్స్ టు హిస్ టీమ్ లీడర్. యువర్ టర్న్. ఆమె పనిలో ఎవరిని కలుస్తుంది? హూమ్ డస్ షీ మీట్ ఎట్ వర్క్? హూమ్ డస్ షీ మీట్ ఎట్ వర్క్? యువర్ టర్న్. ఆమె కొత్త క్లయింట్స్ని కలుస్తుంది. షీ మీట్స్ న్యూ క్లయింట్స్. షీ మీట్స్ న్యూ క్లయింట్స్. యువర్ టర్న్. వాళ్ళు హెల్ప్ కోసం ఎవరిని అడుగుతారు? హూమ్ డూ దే ఆస్క్ ఫర్ హెల్ప్? హూమ్ డూ దే ఆస్క్ ఫర్ హెల్ప్? యువర్ టర్న్. వాళ్ళు తమ మేనేజర్ని హెల్ప్ అడుగుతారు. దే ఆస్క్ దేర్ మేనేజర్ ఫర్ హెల్ప్. దే ఆస్క్ దేర్ మేనేజర్ ఫర్ హెల్ప్. యువర్ టర్న్. గుడ్. బట్ న్యాచురల్గా ఉండాలంటే హూఏ వాడాలి ఇక్కడ. హూమ్ అవసరం లేదు. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్. నెక్స్ట్ హూస్. నువ్వు ఎవరి టీంలో పనిచేస్తావు? హూస్ టీమ్ డూ యూ వర్క్ ఆన్? హూస్ టీమ్ డూ యూ వర్క్ ఆన్? యువర్ టర్న్. నేను మాయా టీంలో పనిచేస్తాను. ఐ వర్క్ ఆన్ మాయాస్ టీమ్. ఐ వర్క్ ఆన్ మాయాస్ టీమ్. యువర్ టర్న్. అతను ఎవరి ప్రాజెక్ట్పై పనిచేస్తాడు? హూస్ ప్రాజెక్ట్ డస్ హీ వర్క్ ఆన్? హూస్ ప్రాజెక్ట్ డస్ హీ వర్క్ ఆన్? యువర్ టర్న్. అతను తన మేనేజర్ ప్రాజెక్ట్పై పనిచేస్తాడు. హీ వర్క్స్ ఆన్ హిస్ మేనేజర్స్ ప్రాజెక్ట్. హీ వర్క్స్ ఆన్ హిస్ మేనేజర్స్ ప్రాజెక్ట్. యువర్ టర్న్. ఆమె ఎవరి కంపెనీలో పనిచేస్తోంది? హూస్ కంపెనీ డస్ షీ వర్క్ ఫర్? హూస్ కంపెనీ డస్ షీ వర్క్ ఫర్? యువర్ టర్న్. ఆమె వాళ్ళ అంకుల్ కంపెనీలో పనిచేస్తోంది. షీ వర్క్స్ ఫర్ హర్ అంకుల్స్ కంపెనీ. She works for her uncle's company. Your turn. వాళ్ళెవరి టీంలో పనిచేస్తారు? Whose team do they work on? Whose team do they work on? వాళ్ళు సేల్స్ టీంలో పనిచేస్తారు. They work on the sales team. They work on the sales team. Your turn. ఇక్కడ ఆన్ ఇన్ ఈ కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోవద్దు. మా టీంలో షీఈ్ ఇన్ మై టీమ్ అనొచ్చు, షీఈ్ ఆన్ మై టీమ్ అనొచ్చు. ఓకే, సో రకరకాలుగా వాడచ్చు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. యూ విల్ నో ఆల్ దీస్ థింగ్స్ ఈవెన్చువల్లీ. మెల్లిగా మీరు ఇవన్నీ ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. ఇంత చిన్న చిన్నవి పట్టించుకోక్కర్లేదు. నువ్వే టీంలో పనిచేస్తావు? విచ్ ఇక్కడ. సో విచ్ టీమ్ డూ యూ వర్క్ ఆన్? అగైన్ విచ్ టీమ్ డూ యూ వర్క్ ఆన్? యువర్ టర్న్. నేను సేల్స్ టీంలో పనిచేస్తాను. ఐ వర్క్ ఆన్ ద సేల్స్ టీమ్. ఐ వర్క్ ఆన్ ది సేల్స్ టీమ్. యువర్ టర్న్. అతను ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు? విచ్ డిపార్ట్మెంట్ డస్ హీ వర్క్ ఇన్? విచ్ డిపార్ట్మెంట్ డస్ హీ వర్క్ ఇన్? యువర్ టర్న్. అతను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. హీ వర్క్స్ ఇన్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. హీ వర్క్స్ ఇన్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. యువర్ టర్న్. ఆమె ఏ రోజుల్లో ఇంటి నుంచి పనిచేస్తుంది? విచ్ డేస్ డస్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? విచ్ డేస్ డస్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? యువర్ టర్న్.
ఆమె సోమవారం శుక్రవారం ఇంటి నుండి పనిచేస్తుంది. షీ వర్క్స్ ఫ్రమ్ హోమ్ ఆన్ మండేస్ అండ్ ఫ్రైడేస్. షీ వర్క్స్ ఫ్రమ్ హోమ్ ఆన్ మండేస్ అండ్ ఫ్రైడేస్. యువర్ టర్న్. వాళ్ళు ఏ ప్రాజెక్ట్పై పనిచేస్తారు? విచ్ ప్రాజెక్ట్ డూ దే వర్క్ ఆన్? విచ్ ప్రాజెక్ట్ డూ దే వర్క్ ఆన్? యువర్ టర్న్. వాళ్ళు ఫైనాన్స్ ప్రాజెక్ట్పై పనిచేస్తారు. దే వర్క్ ఆన్ ద ఫైనాన్స్ ప్రాజెక్ట్. దే వర్క్ ఆన్ ద ఫైనాన్స్ ప్రాజెక్ట్. యువర్ టర్న్. గుడ్. నువ్వు నీ పనిని ఎలా పూర్తి చేస్తావు? హౌ డు యూ కంప్లీట్ యువర్ వర్క్? హౌ డు యూ కంప్లీట్ యువర్ వర్క్? యువర్ టర్న్. నేను నా పనిని జాగ్రత్తగా పూర్తి చేస్తాను. ఐ కంప్లీట్ మై వర్క్ కేర్ఫుల్లీ. ఐ కంప్లీట్ మై వర్క్ కేర్ఫుల్లీ. అతను అంత త్వరగా ఎలా పనిచేస్తాడు? హౌ డస్ హీ వర్క్ సో క్విక్లీ? హౌ డస్ హీ వర్క్ సో క్విక్లీ? యువర్ టర్న్. అతను తన పనిని ముందుగానే ప్లాన్ చేసుకుంటాడు. హీ ప్లాన్స్ హిజ్ వర్క్ ఇన్ అడ్వాన్స్. హీ ప్లాన్స్ హిజ్ వర్క్ ఇన్ అడ్వాన్స్. యువర్ టర్న్. ఆమె ఇంటి నుంచి ఎలా పనిచేస్తుంది? హౌ డస్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? హౌ డస్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? యువర్ టర్న్. ఆమె ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఉపయోగించి పనిచేస్తుంది. షీ వర్క్స్ యూజింగ్ అ ల్యాప్టాప్ అండ్ ది ఇంటర్నెట్. షీ వర్క్స్ యూజింగ్ అ ల్యాప్టాప్ అండ్ ది ఇంటర్నెట్. యువర్ టర్న్. వాళ్ళు కలిసి ఎలా పనిచేస్తారు? హౌ డూ దే వర్క్ టుగెదర్? హౌ డూ దే వర్క్ టుగెదర్? యువర్ టర్న్. వాళ్ళు పనిని షేర్ చేసుకొని పనిచేస్తారు. దే షేర్ ద వర్క్ అండ్ వర్క్ టుగెదర్. దే షేర్ ద వర్క్ అండ్ వర్క్ టుగెదర్. యువర్ టర్న్. లేకపోతే దే వర్క్ టుగెదర్ బై షేరింగ్ ద వర్క్ అని కూడా అనొచ్చు. నువ్వు ఎంత తరచుగా ఇంటి నుండి పనిచేస్తావు? హౌ ఆఫెన్ డూ యూ వర్క్ ఫ్రమ్ హోమ్? హౌ ఆఫెన్ డూ యూ వర్క్ ఫ్రమ్ హోమ్? యువర్ టర్న్. నేను వారానికి 2 రోజులు ఇంటి నుంచి పనిచేస్తా. ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్వైస్ అ వీక్. ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ ట్వైస్ అ వీక్. యువర్ టర్న్. అతను ఎంత తరచుగా ఆలస్యంగా పనిచేస్తాడు? హౌ ఆఫెన్ డస్ హీ వర్క్ లేట్? అంటే ఎంత కామన్గా అతను లేట్ వర్క్ చేస్తాడు అని. లేట్ వర్క్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎక్స్టెండెడ్ అవర్స్ అనమాట. సో హౌ ఆఫెన్ డస్ హీ వర్క్ లేట్? అగైన్ అతనికి వారానికి ఒకసారి లేట్గా ఎక్కువసేపు పనిచేస్తాడు. హీ వర్క్స్ లేట్ వన్స్ అ వీక్. హీ వర్క్స్ లేట్ వన్స్ అ వీక్. యువర్ టర్న్. ఆమె ఎంత తరచుగా ఆఫీస్లో పనిచేస్తుంది? హౌ ఆఫెన్ డస్ షీ వర్క్ ఇన్ ది ఆఫీస్? హౌ ఆఫెన్ డస్ షీ వర్క్ ఇన్ ది ఆఫీస్? ఆమె వారానికి 3 రోజులు ఆఫీస్లో పనిచేస్తుంది. షీ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ 3 days a week. షీ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ 3 days a week. యువర్ టర్న్. వాళ్ళు ఎంత తరచుగా కలిసి పనిచేస్తారు? హౌ ఆఫెన్ డూ దే వర్క్ టుగెదర్? హౌ ఆఫెన్ డూ దే వర్క్ టుగెదర్? యువర్ టర్న్. వాళ్ళు ప్రతిరోజు కలిసి పనిచేస్తారు. దే వర్క్ టుగెదర్ ఎవ్రీ డే. దే వర్క్ టుగెదర్ ఎవ్రీ డే. యువర్ టర్న్. గుడ్. వెరీ వెల్ డన్. నువ్వు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తావు? హౌ మెనీ అవర్స్ డూ యూ వర్క్ ఇన్ అ డే? హౌ మెనీ అవర్స్ డూ యూ వర్క్ ఇన్ అ డే? యువర్ టర్న్. నేను రోజుకి 8 గంటలు పనిచేస్తాను. ఐ వర్క్ 8 hours a day. ఐ వర్క్ 8 hours a day. యువర్ టర్న్. ఇన్ అ డే, ఏ డే రెండు కరెక్టే. ఆమె వారానికి ఎన్ని రోజులు పనిచేస్తుంది? హౌ మెనీ డేస్ డస్ షీ వర్క్ ఇన్ అ వీక్? హౌ మెనీ డేస్ డస్ షీ వర్క్ ఇన్ అ వీక్? యువర్ టర్న్.
ఆమె వారానికి 5 రోజులు పనిచేస్తుంది. షీ వర్క్స్ 5 days a week. షీ వర్క్స్ 5 days a week. యువర్ టర్న్. అతను ఎన్ని ప్రాజెక్టులపై పనిచేస్తాడు? హౌ మెనీ ప్రాజెక్ట్స్ డస్ హీ వర్క్ ఆన్? హౌ మెనీ ప్రాజెక్ట్స్ డస్ హీ వర్క్ ఆన్? అతను 2 ప్రాజెక్టులపై పనిచేస్తాడు. హీ వర్క్స్ ఆన్ 2 projects. హీ వర్క్స్ ఆన్ 2 projects. యువర్ టర్న్. వాళ్ళు ఎన్ని టీంలతో పనిచేస్తారు? హౌ మెనీ టీమ్స్ డూ దే వర్క్ విత్? హౌ మెనీ టీమ్స్ డూ దే వర్క్ విత్? యువర్ టర్న్. వాళ్ళు 3 టీమ్స్తో పనిచేస్తారు. దే వర్క్ విత్ 3 teams. దే వర్క్ విత్ 3 teams. యువర్ టర్న్. నువ్వు ప్రతిరోజు ఎంతసేపు పనిచేస్తావు? హౌ లాంగ్ డూ యూ వర్క్ ఎవ్రీ డే? హౌ లాంగ్ డూ యూ వర్క్ ఎవ్రీ డే? యువర్ టర్న్. నేను ప్రతిరోజు 8 గంటలు పనిచేస్తాను. ఐ వర్క్ ఫర్ 8 hours a day. I work for 8 hours every day. Your turn. అతను రాత్రిపూట ఎంతసేపు పనిచేస్తాడు? హౌ లాంగ్ డస్ హీ వర్క్ ఎట్ నైట్? హౌ లాంగ్ డస్ హీ వర్క్ ఎట్ నైట్? యువర్ టర్న్. హీ వర్క్స్ ఫర్ 4 hours at night. He works for 4 hours at night. Your turn. నువ్వు పని కోసం ఎంత దూరం ప్రయాణిస్తావు? హౌ ఫార్ డూ యూ ట్రావెల్ టు వర్క్? హౌ ఫార్ డూ యూ ట్రావెల్ టు వర్క్? యువర్ టర్న్. నేను పనికి 10 kilometers ప్రయాణిస్తాను. ఐ ట్రావెల్ 10 kilometers టు వర్క్. ఐ ట్రావెల్ 10 kilometers టు వర్క్. ఆమె పనికి ఎంత దూరం డ్రైవ్ చేస్తుంది? హౌ ఫార్ డస్ షీ డ్రైవ్ టు వర్క్? హౌ ఫార్ డస్ షీ డ్రైవ్ టు వర్క్? యువర్ టర్న్. ఆమె పనికి 5 kilometers డ్రైవ్ చేస్తుంది. షీ డ్రైవ్స్ 5 kilometers టు వర్క్. షీ డ్రైవ్స్ 5 kilometers టు వర్క్. సో ఇక్కడ మనం హౌ లాంగ్, హౌ ఫార్ మీనింగ్ చూస్తున్నాం, రైట్? హౌ లాంగ్ అంటే ఎంతసేపు, ఎన్ని రోజులు. హౌ ఫార్ అంటే ఎంత దూరం. ఓకే, నువ్వు ఇక్కడ పనిచేస్తావా? డూ యూ వర్క్ హియర్? డూ యూ వర్క్ హియర్? యువర్ టర్న్. అవును, నేను ఇక్కడ పనిచేస్తాను. ఎస్ ఐ డూ. ఐ వర్క్ హియర్. ఎస్ ఐ డూ. ఐ వర్క్ హియర్. యువర్ టర్న్. ఆమె ఇంటి నుంచి పనిచేయదా? డజంట్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? డజంట్ షీ వర్క్ ఫ్రమ్ హోమ్? లేదు, ఆమె ఆఫీస్లో పనిచేస్తుంది. నో షీ డజంట్. షీ వర్క్స్ ఇన్ ది ఆఫీస్. నో షీ డజంట్. షీ వర్క్స్ ఇన్ ది ఆఫీస్. యువర్ టర్న్. అతను ఎందుకు అంత ఆలస్యంగా పనిచేస్తాడు? వై డస్ హీ వర్క్ లేట్? వై డస్ హీ వర్క్ లేట్? అతనికి చాలా పని ఉంటుంది కాబట్టి ఆలస్యంగా పనిచేస్తాడు. హీ వర్క్స్ లేట్ బికాస్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్. హీ వర్క్స్ లేట్ బికాస్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్. యువర్ టర్న్. నువ్వెవరితో పనిచేస్తావు? హూ డూ యూ వర్క్ విత్? హూ డూ యూ వర్క్ విత్? యువర్ టర్న్. నేను నా టీంతో పనిచేస్తాను. ఐ వర్క్ విత్ మై టీమ్. ఐ వర్క్ విత్ మై టీమ్. యువర్ టర్న్. గుడ్ జాబ్. ఇప్పటిదాకా మనం ప్రాక్టీస్ చేసిన సెంటెన్సెసే మళ్ళీ ఒకసారి మనం ఇప్పుడు మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేను తెలుగు సెంటెన్స్ చదువుతాను, మీరు ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాలి. ఓకే, దాని అర్థం ఏంటో. నువ్వు ఇక్కడ ఎందుకు పనిచేస్తావు? ఇంగ్లీష్లో చెప్పాలి. అతను ఎప్పుడు పని ముగిస్తాడు? ఆమె ఎక్కడ పనిచేస్తుంది? కమాన్. వాళ్ళు ఎవరితో పనిచేస్తారు? నువ్వే టీంలో పనిచేస్తావు? కమాన్, ట్రై. అతను తన పనిని ఎలా పూర్తి చేస్తాడు? గుడ్.
ఆమె ఎంత తరచుగా ఆఫీస్లో పనిచేస్తుంది? నువ్వు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తావు? అతను రాత్రిపూట్లు ఎంతసేపు పనిచేస్తాడు? ఆమె పనికి ఎంత దూరం డ్రైవ్ చేస్తుంది? వాళ్ళు మనతో ఎందుకు పనిచేయరు? నువ్వు పనిలో ఎవరిని సంప్రదిస్తావు? గుడ్ జాబ్. సో ఎన్ని క్వశ్చన్స్కి మీకు కరెక్ట్గా ఆన్సర్స్ వచ్చాయో ఇప్పుడు చూసుకోండి మీరు. వై డూ యూ వర్క్ హియర్? వెన్ డస్ హీ ఫినిష్ వర్క్? వే డస్ షీ వర్క్? Who do they work with? Which team do you work on? How does he complete his work? How often does she work in the office? How many hours do you work a day? How long does he work at night? How far does she drive to work? Why don't they work with us? Whom do you contact at work? Or who do you consult at work? వెల్ డన్. చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. వెరీ వెల్ డన్. సో మీకు వీటికి కరెక్ట్గా ఆన్సర్స్ తెలియకపోతే ఏం చేయాలి? మళ్ళీ రేపు ఇంకొకసారి ఈ వీడియో ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ వీడియో. ఇక్కడ మనం డూ అండ్ డస్తో ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాం కాబట్టి ఇది కొంచెం 30 minutes పైనే పట్టింది. బట్ వెరీ వెల్ డన్. ఇప్పుడు మీరేం చేయాలి? మనం వర్క్ అనే ఓ సింగిల్ వర్బ్తో అన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాం కదా. ఇప్పుడు మీరు డిఫరెంట్ వర్బ్స్తో ఈ డిఫరెంట్ క్వశ్చన్ ప్యాటర్న్స్ యూస్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వీడియో పాజ్ చేసి మీరు రకరకాల క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయండి. ఓకే, మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనం అంత ఫ్లూయెంట్ అవుతాం. దాట్ వాజ్ ఎక్సలెంట్ ప్రాక్టీస్ టుడే. చాలా అద్భుతంగా మీరు ప్రాక్టీస్ చేశారు. సో ఇప్పుడు మీ ప్రాక్టీస్ అయిపోతే మీరు కంప్లీటెడ్ అని కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ అండ్ గైడ్ యూ. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెసన్ ఓర్ ప్రాక్టీస్ వీడియో.